అక్కడ ఎంతైనా ఉందండి. మంజురావు గారు, మన భారత రాజ్యాంగ నిర్మాతలు అలాగే స్వతంత్ర సమరయోధులు ఆశించినట్టుగా కలలు కన్నట్టుగా 1947 నుంచి 2025 వరకు భారతదేశ జర్నీ జరిగిందా? అది ఆ విధంగానే కొనసాగిందా? ఎస్ అండి, చాలా గుడ్ క్వశ్చన్ అండి. 1947లో భారతదేశాన్ని భారతీయులు పరిపాలించుకోవడం మొదలుపెట్టి ఇప్పుడు వరకు భారతీయులే పరిపాలించుకుంటున్నాం. 1947కు ముందు 1500 సంవత్సరాలు భారతదేశాన్ని భారతీయులు పరిపాలించుకోలేదు. ప్రతి వాడు దండయాత్రలు చేయడం, దీన్ని అటాక్ చేయడం, దీని సంపద అంతా తోసేశారు. ప్రపంచంలో 30% జీడిపిని సంపద తోసారు. 1947లో స్వతంత్రం సంపాదించుకుని మొట్టమొదటిగా భారతీయులు చేసిన పని ఏంటంటే 2.5 సంవత్సరాల పాటు కష్టపడి హస్తినాపురంలో చక్కగా కూర్చుని భారత రాజ్యాంగం రాసుకున్నాం. దాన్ని అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన చాలా కృషి, నవభారత నిర్మాత, ఆధునిక భారత నిర్మాత అంటారు, మోడర్న్ మను అని కూడా పిలుస్తారన్నమాట. భారతదేశం రీజర్నీ స్టార్ట్ చేసింది కదా, మళ్ళా ఇది పునరుజ్జీవింపజడం మొదలైంది కదా, దానికి ఆధారమే భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం అంటే అందరూ ఏమనుకుంటారో నాకైతే తెలియదు కానండి, భారతదేశం స్వతంత్రం రావడానికి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళ ఆశలు ఆశయాలు, ద యాస్పిరేషన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దోజ్ హూ సాక్రిఫైస్డ్ దేర్ లైవ్స్, వాళ్ళ ఆశలు ఆశయాలు భారత రాజ్యాంగంలో చొప్పించబడ్డాయి. మొత్తం ఇందాక చెప్పిన 55,000 సంవత్సరాల భారతదేశ చరిత్ర భారత రాజ్యాంగంలోకి చొప్పించబడింది. దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తానన్నమాట. భారత రాజ్యాంగ పరిషత్తు దేన్ని రాజధానిగా నిర్ధారించాలి భారతదేశానికి అనుకుంటే మహాభారత కాలం నుంచి హస్తినాన్ని తీసుకుని వాళ్ళు హస్తినాపురం ఢిల్లీని గుర్తిస్తారన్నమాట. అంటే భారతదేశ చరిత్రని పూర్తిగా ఆకళింపు చేసుకుని దానిలో ఉన్న సజీవ సంస్కృతి యొక్క ఆత్మను భారత రాజ్యాంగంలోనికి చొప్పించారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, రాజ్యాంగం నిర్మాతలు ఆశించిన ఆశయాలు ఇప్పుడు మనం దానికి అనుకూలంగా ఉన్నామా? 75 సంవత్సరాల పాటు భారతదేశ జర్నీ దానికి అనుకూలంగా ఉందా లేదో చూడాలి. ఎందుకంటే మీరు నేనేమనుకుంటున్నాను ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి. ఈ భారతదేశానికి తన జీవితాన్ని సమర్పించిన భగత్ సింగ్లు, అల్లూరి సీతారామరాజులు, గాంధీ, అంబేద్కర్లు, ఇంకా మనం పేర్లే చెప్పుకుంటాం, పేర్లు చెప్పని ఎంతో లక్షలాది మంది అక్కడ వాళ్ళ జీవితాలను అర్పించారు. 1857 తిరుగుబాటు ఎన్ని పేర్లు తెలుసండి? మన పట్టుమని డజన్ పేర్లు కూడా తెలియదు. మరి లక్షల మందిని చంపేశాడు బ్రిటిష్ వాడు, వాళ్ళ దేశానికి అంకితమైనట్టే కదా. 1857 నుంచి ఎన్ని తిరుగుబాటులో చంపేశాడు వాడు బ్రిటిష్ వాడు. ఎంతమంది కరువులకు బాసారు, ఎంతమంది రేపులు గావించబడి, ఎంతమంది అత్యాచారాలకు గురయ్యారు, దారుణమైన పరిస్థితులు. వాళ్ళందరూ ఒక ఆశతో చచ్చిపోయారు. వందే మాత్రం అనుకుంటూ ఈ భారతదేశం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని కోరికలతో చనిపోయారన్నమాట. వాళ్ళ కోరికలు, ఆశలు, ఆశయాలన్నిటినీ రాజ్యాంగంలోనికి చొప్పించి, భారతదేశ చరిత్రను చొప్పించి భారత రాజ్యాంగాన్ని ఒక సజీవ పత్రంగా పిలుస్తాడన్నమాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నేను ఎప్పుడూ చెప్తాను, భారత రాజ్యాంగాన్ని తయారు చేసి అక్కడ భారత రాజ్యాంగ పరిషత్తులు అంబేద్కర్ అన్న మాట సంతకం పెట్టే ముందన్న మాట, మీరందరూ దీన్ని భారత రాజ్యాంగం ఏదో ఈ రాజ్యాంగం ఇలా పట్టుకొని ఇది చట్టాలు, పరిపాలన ఎలా ఉండాలని చెప్పే చట్టాలు, సూత్రాలు కాదు. ఇట్ క్యారీస్ ద సోల్ ఆఫ్ ఇండియా. ఇది ఒక సజీవ పత్రం, దీనిలో ఆత్మను పెట్టాం, భారతదేశ చరిత్ర, వాళ్ళ ఆశలు ఆశయాలన్నింటినీ పెట్టాం, వాళ్ళ రక్త తర్పణను పెట్టాం, ఎలా పరిపాలించుకుంటారో పరిపాలించుకోండి అని మనకి ఇచ్చారు. ఆ రాజ్యాంగం ఆశించింది ఏంటంటే, అసలు ఈ రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణం ఒకే ఒక పదంలో ఏంటో తెలుసండి? శ్రేయోరాజ్యం, వెల్ఫేర్ స్టేట్. దీన్ని మళ్ళా 3 పదాలకు తగ్గిస్తే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. అసలు రాజ్యాంగం అంటే ఒకటే ఒక పదం, శ్రేయోరాజ్యం, అంతే దాని లక్ష్యం. శ్రేయోరాజ్యం, వెల్ఫేర్ స్టేట్ అంటారు ఒకటే. దాన్ని మళ్ళా 3 పదాల కింద విభజించే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ అంటామండి. అంతే. మళ్ళీ దాన్ని ఇంకా వివరిస్తే ఇప్పుడు ఈ ఆర్టికల్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఈ ప్రాథమిక హక్కులు, ప్రాథమిక సూత్రాలు, పరిపాలన ఎలా ఉండాలి, ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి, ఈ సావరెంటీ ఏంటి, అన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం 1947 నుండి 2025 వరకు జరిగిన 77-78 సంవత్సరాల జర్నీ ఈ రాజ్యాంగ సూత్రమైన శ్రేయోరాజ్యానికి అనుకూలంగా ఉన్నాయంటే లేదు. చాలా విజయాలు వచ్చినాయి, ఒక అద్భుతమైన విజయాలు, కానీ కొన్ని దూరంగా ఉన్నాయి, ఇంకా ఎండమావే. అద్భుతమైన విజయాలు మాత్రం అంత ఈజీగా చెప్పకూడదు. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాతలు ఆశించింది, శాంబలా నగర్ నుంచి ఏదైనా అనుకోండి, మీరు స్పిరిచువల్గా చూసారు, ఏదైనా అనుకోండి, ఇక్కడ
ఎందుకు కొరకన $64 పర్ క్యాపిటల్ ఇన్కమ్ నుంచి ఈరోజు $3,000 దాకా వచ్చింది. భారతదేశ ఎకానమీ ఇథియోపియా అయిపోయింది, ఈరోజు 4th లార్జెస్ట్ ఎకానమీ. అదే కొనుగోలు శక్తి సామర్థ్యపరంగా చూస్తే అక్కడ చైనా, అమెరికాల తర్వాత 3వ అతిపెద్ద దేశం త్రిబుల్ అండి. అదే జీడిపి పరంగా చూస్తే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇవి స్థూలంగా భారతం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భారతదేశ జనాభా 36 కోట్ల నుంచి 146 కోట్లు, 6 రెట్లు పెరిగిన భారతదేశ వ్యవసాయోత్పత్తి గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, గ్రే రెవల్యూషన్, ఇలా ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ పెట్టి ఈరోజు ప్రపంచాన్ని కూడిపెట్టేలాగా భారతదేశం తయారైంది. PL 480 నుంచి ఈరోజు ప్రపంచానికే మనం కరోనా టైంలో పెట్టుకున్నాం. ఇంటిలో కరోనాలో లాక్డౌన్ పెట్టుకుని లోపల కూర్చోబెట్టుకు 90 కోట్ల మందికి ఫుడ్ ఇవ్వగలిగాం మనం. ప్రపంచంలో 8వ పారిశ్రామిక వ్యవస్థ, 5వ అతిపెద్ద అణుదేశం, 5వ అతిపెద్ద స్పేస్ దేశం. అద్భుతమైన విజయాలండి. ఒక చిన్న మాటలో చెప్తాను, భారత IT ఉత్పత్తులు మన ఎగుమతుల ద్వారా సంపాదించే $250 బిలియన్ అండి. మన డిఫెన్స్ బడ్జెట్ $86 బిలియన్. అంటే ఎంత చూసారా, మన ఒక ఐటీలో సగం 1/3 తెచ్చుకుని మనం డిఫెన్స్ బడ్జెట్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద డిఫెన్స్ బడ్జెట్ వస్తుంది. ఒక అద్భుతమైన దేశం. ఏ దేశం కూడా ప్రపంచంలో, ఇప్పుడు వ్లాడిమిర్ పుతిన్ ఒక సందర్భంలో అంటాడనమాట, ప్రపంచంలో ఏ శక్తి కూడా భారతదేశాన్ని ఓడించలేదు ప్రస్తుత శక్తి అని. ఇది ద ఎపిక్ జర్నీ అనమాట. మళ్ళీ పునరుజ్జీవన యుగం నాటికి వెళ్తున్నాం. ఇది అద్భుతమైన విజయాలండి. లిటరసీ 16% నుంచి 74% పెరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఎంత లిటరసీ అంటే ఎంత అభివృద్ధో చూడండి. భారతదేశం ఒక దేశంగా మనగలుగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికలు 2024లో జరిగిన ఎన్నికలు ఒక మాన్యుమెంటల్. ప్రపంచంలో ఏ శక్తి లేదు, 96 కోట్ల మంది ఓటర్లు. ఇంతటి దేశం, ఇంత వైవిధ్య దేశం మళ్ళా లెగిసి 1500 సంవత్సరాల తర్వాత లెగిసి 47 నుంచి 25 వరకు ఇంత ఎపిక్ జర్నీ సంపాదించిందంటే అందరూ ఏదనుకుంటారో తెలుసు, కానీ రాజ్యాంగ మహిమ. ఆ రాజ్యాంగంలో సజీవం ఉంది. ఆ రాజ్యాంగంలో ద సోల్ ఆఫ్ ఇండియా ఉంది. వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం పితృదేవతలు అనుకుంటాం కదా, అలాగనమాట. ఇది అంత ఈజీగా కాదండి. దట్ ఈజ్ వాట్ ఎపిక్ జర్నీ. కానీ ఇంకా ఆ శ్రేయోరాజ్యం జరగలే. సామాజిక న్యాయం ఇంకా ఎండమావే. రిజర్వేషన్లు ఘోరం. చిన్న చిన్న క్యాస్ట్లను తొక్కు పడేయడం. రాజ్యాంగంలో రిజర్వేషన్ ఉమెన్ లేదు. ఉమెన్ పరిస్థితి ఘోరం. చిన్నపిల్లలు లేరు. ఎనీమియా, 56% ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ఇంకా 74% లిటరసీ, ఇంకా 26% లేదు. 26% అంటే ఎంతో తెలుసండి, అది అమెరికా పాపులేషన్ కంటే ఎక్కువ. అంత ఇల్లిటరేట్స్ ఉన్నారు. వ్యవసాయ రంగం బాగాలేదు. ఇంకా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇంకా ఉమెన్ మీద రేపులు జరుగుతూనే ఉన్నాయి. దారుణమైన పరిస్థితులు. కానీ కానీ భారతదేశం ఇటు అధిగమించే శక్తిని మాత్రం ఈ 77 సంవత్సరాలుగా ప్రదర్శించింది. ఇంకా మనం నిబద్ధంగా పనిచేయడం లేదు. ఇది రాజ్యాంగం తప్పుది కాదండి, వాళ్ళ ఆశీర్వాదాలు తప్పు కాదు.